కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. హరీష్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఏపీ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు గుడివాడలో సతీ సమేతంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. పేదలతో కలిసి వారిద్దరూ భోజనం చేశారు. కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ను అందించనున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పలువురు అధికారులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ సహా వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. రేపు కేటీఆర్ కి నోటీసులు జారీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ గా ఆనంద్ మహీంద్రా నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడిని కీర్తి చక్ర పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేసింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆయన ఉగ్రవాదులతో చేసిన పోరాటం అసామాన్యమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంటిని కూల్చేస్తామంటూ మేయర్ బెదిరిస్తున్నారని ఎన్బీటీ నగర్ కు చెందిన రాజు సంచలన ఆరోపణలు చేశారు. తాము స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని, అది చూసి ఓర్వలేక మేయర్ తనపై కక్ష కట్టారని చెబుతున్నారు. తన గానంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించిన భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేత్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. ప్రముఖ సంగీతకారుల సహకారంతో మన జాతీయ గీతాన్ని వైవిధ్య భరితంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా 14,000 మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీత ఆలాపన గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. హైదరాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో 5గురు మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుక్కగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దుంపగడపలో ప్రజలను వింత వ్యాధి వరికిస్తోంది. గ్రామంలో ప్రజలందరికీ 20 రోజులుగా జ్వరంతో పాటు కాళ్ళు, చేతులు, ముఖం వాపులకు గురవుతున్నాయి. శరీరం అంతా నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆసుపత్రిలో పరీక్షలు చేసినా రిపోర్టు నార్మల్ గానే వస్తూ ఉండటంతో ఏ వ్యాధి సోకిందో డాక్టర్లకే అంతు చిక్కటం లేదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 3 రోజులు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. బంగ్లాదేశ్ లో మహిళల T20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులు దానికి సహకరించేలా కనిపించడం లేదు. దీంతో టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ఐసీసీ, బీసీసీఐని కోరగా ఆ ప్రతిపాదనను తిరస్కరించామని అన్నారు జైషా. అక్టోబర్లో భారత్ లో భారీ వర్షాలు కురుస్తాయని, పైగా వచ్చే ఏడాది మహిళలు వన్డే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్నట్లుగా తెలిపారు.